వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ కార్మికులు ఒకరు లా నుంచి పరుగులు పెడుతున్నారంట. అంటే వాళ్ళు చేసిన ఏదైతే కోర్టు పోలీసులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వాళ్ళకి దొరకకూడదు అని చెప్పి పరుగులు పెడుతున్నారంట. ఏం చేశారు, ఎవరు వాళ్ళు మీకు తెలుసా, అండ్ చుట్టుపక్కల వాళ్ళ రిలేటివ్సా, ఏ విషయంలో వాళ్ళు పరుగులు పెడుతున్నారు, ఏ విషయంలో దొరికిపోతామని భయపడుతున్నారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. రీసెంట్గా ఛానల్లో కూడా చాలా రీడింగ్స్ పెట్టాను, చెక్ చేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్లో ఒకరు లీగల్ మ్యాటర్స్ నుంచి పరుగులు పెడుతున్నారంట. ఎస్, డబ్బులు ఇచ్చి వేగంగా మీరు చేస్తున్న పనిని లేదా మిమ్మల్ని తలకిందులు చేయడానికి దారి చూస్తున్నారు. బట్ న్యూ బిగినింగ్ లేదు అని చెప్పి ఎవరో చెప్పారంటండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. సో వాళ్ళకి గుడ్ న్యూస్ కాదు, వాళ్ళకి న్యూ బిగినింగ్ ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మీ డివైన్ ఊరుకోవట్లేదు. అండ్ ఓవర్ బర్డెన్ అయిపోయిందండి, వాళ్ళ టైం అయిపోయింది. అండ్ ఓవర్ బర్డెన్ అయితే ఖచ్చితంగా చేయలేరండి. ఓకేనా, మీకు రావాల్సిన గుడ్ న్యూస్ వాళ్ళు ఆపేద్దామని చూస్తున్నారు అని చెప్పి వేరే వాళ్ళు చెప్తున్నారంట. అవకాశం లేదు, వాళ్ళకి ఏం చేసినా క్రియేట్ చేయలేకపోతున్నారు. బట్ ఇలాంటి పనులు చేస్తున్నారు మీ విషయంలో వాళ్ళు అని చెప్పి చెప్తున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, వర్క్ ఆన్ చేస్తున్నారంట. ఎవరు ఏంజల్? అస్సలు ఛాన్స్ లేదు, వాళ్ళు అసలు తప్పించుకోలేరండి. ఇంకా అయిపోయింది, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు వీళ్ళెవరు. కానీ ఖచ్చితంగా ఒక మేల్ పర్సన్ అండి, యంగ్ పర్సనే క్రియేట్ చేయడానికి ట్రై చేశారంటే అవకాశం లేదు, క్లియర్గా వాళ్ళు దొరికిపోతారు. వర్క్ ఆన్ చేసినా సరే తప్పించుకోలేరు అని చెప్పి చెప్తున్నారు. స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గానండి, రెడ్ హ్యాండెడ్గా అనమాట. బాటమ్ ఆఫ్ ద డే కన్ఫర్మేషన్ అండి. ఏంజల్స్ ఈ విషయంలో ఇంకా డీటెయిల్గా చెప్పండి. మన కలెక్టివ్ ఉన్నారు కదా, వాళ్ళ విషయంలో ఏం కర్మ చేశారు, వాళ్ళు ఏం కర్మ చేశారు. నైబర్స్తో కలిసి, నైబర్స్ సిగ్నిఫికెంట్ అండి, వాళ్ళతో కలిసి మీతో గొడవ పెట్టుకొని, అంటే మీరు చేస్తున్న పనికి ఇబ్బంది కలిగించి, ఇండైరెక్ట్గా ఆటంకం కలిగించి, మీకు కోపం వచ్చేలా చేసి, మీతో గొడవ పెట్టుకొని అనవసరంగా మీ పిల్లల్ని అండమో, మిమ్మల్ని అండమో, మీ ఇంట్లో వాళ్ళని అండమో ఏదో ఒకటి చేసి మీకు కోపం వచ్చేలా చేసి, ఫస్ట్ వాళ్ళండి మీ పని మీరు చేసుకుంటుంటే కావాలని డిస్టర్బ్ చేసి, వాళ్ళు కావాలని మీతో గొడవ పెట్టుకొని, మీ వల్లే వాళ్ళు మీదే తప్పు, మీరే వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు అన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఇల్లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నారంట. వాళ్ళు వేద్దాం అనుకున్నారంట, మీరు వాళ్ళని తిట్టారు అని చెప్పి చేసి. మీరేంటంటే హై వైబ్రేషన్లో ఉన్నారండి, చాలా హై వైబ్రేషన్లో ఉన్నారు. అండ్ మీ పని మీరు చేసుకుంటున్నారు. ఫీమేల్ ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. సో వాళ్ళు ఏంటంటే చూడలేకపోతున్నారు అనమాట, అందుకు కర్మ అనేది అనుభవిస్తున్నారు. ఒక రకంగా మీ జీవితాన్ని వాళ్ళు తలకిందులు చేసేయాలి. ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు చదువు, మీరు మీ గౌరవ మర్యాదలు అన్నిటిని కూడా వాళ్ళు వేసిన చెత్త ప్లాన్ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నందుకు దేవుడికి చాలా కోపం వచ్చిందండి. మీ డివైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కోపం వచ్చింది. సో వాళ్ళు అస్సలు ఊరుకోలేదనమాట. ఏదైతే మీ విషయంలో చేద్దాం అనుకున్నారో ఇప్పుడు వాళ్ళే పోలీసుల నుంచి పరిగెట్టే సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకేనా, కర్మ అనేది నిజం అండి, కర్మ అనేది నిజం. కలియుగంలో ఖచ్చితంగా కర్మ చాలా అంటే చాలా స్పీడ్గా వచ్చేస్తుందండి. సో పారిపోతున్నారంట వాళ్ళు. పోలీసులకి ఎవరికి దొరకకూడదని చెప్పి పారిపోతున్నారంట, ఇల్లు వదిలేసి పారిపోతున్నారంట. ఫేసులు కవర్లు చేసుకొని, అంటే కర్చీఫ్లు అయ్యి గట్ట కట్టుకొని ఎవరికి కనిపించకుండా దాంకుంటున్నారంటండి ఒక రకంగా. బట్ చూడడానికి మీ ముందు బిల్డప్లు ఇస్తున్నారు, కానీ నిజం అది. ఓకేనా, డబుల్ లైఫ్ బతుకుతున్నారండి మీ విషయంలో. వాళ్ళు ఏంటి అంటే మీరు ఏం చేస్తారు, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మీ ఫ్యూచర్లో ఎవరెవరు మీ లైఫ్లోకి వస్తారు అని చెప్పి ఎంక్వైరీస్ చేస్తున్నారంట, ఊపిలాగుతున్నారంట. అలాగే మీ మీద ఏంటంటారు టారో రీడింగ్స్ తీసుకుంటున్నారంట, స్టాక్లింగ్ చేస్తున్నారంట. వాళ్ళు ఏంటంటే జనరల్గా దేవుడికి పూజ చేసేవాళ్ళు కాదండి, వేరే వాళ్ళకి పూజ చేసేవాళ్ళు. సో మౌంటైన్స్ ఇవి ఉంటాయి చూసారా, ఎవరు తిరగని ప్లేస్లు ఉంటాయి చూసారా, అక్కడికి వెళ్ళి కూర్చుంటారనమాట. సో ఒంటరిగా అక్కడ కూర్చొని ఒంటరిగా వాటర్స్లో చేసి వాటర్స్ తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారంటే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, క్లియర్గా గ్రాండ్ పేరెంట్స్ అండి. తాతయ్య, అమ్మమ్మ లేదా నాన్నమ్మ, తాతయ్య సైడ్ ఏ సైడ్ అనేది కన్ఫర్మ్ చేసేస్తా. ఓకేనా, వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు ఏంటంటే మౌంటైన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ దగ్గర చేస్తున్నారు.
ఐదర్ లేదు అంటే చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒంటరిగా వాళ్ళు వెళ్ళి ఎవరికి తెలియకుండా వాళ్ళు చేసేసి ఇచ్చిన వాటర్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టడం, మీకు ఇవ్వడం లాంటివి చేశారంట. దానికి కర్మ అనుభవిస్తున్నారండి. అండ్ మీరు ఎప్పుడు ఏడుస్తూనే ఉండేలాగా అనమాట, రీజన్ కూడా లేకుండా ఏడుస్తూ ఉండేలాగా చేయడానికి చేశారంట. టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ అండి, ఓకేనా. ఏంజల్ వాళ్ళు మదర్ సైడా ఫాదర్ సైడా? ఏంజల్ గ్రాండ్ పేరెంట్స్ మదర్ సైడా ఫాదర్ సైడా? వాళ్ళు చేసింది వాళ్ళకి రివర్స్ అయిపోయిందండి. మదర్ సైడ్ వాళ్ళండి, వాళ్ళు చేసింది వాళ్ళకి రివర్స్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీ అమ్మమ్మ గారికి అక్క చెల్లెళ్ళు ఉన్న వాళ్ళు కూడా మీకు అమ్మమ్మ వాళ్ళే వస్తారండి. టేక్ యాజ్ రీజన్ ఆల్రెడీ మీకు వాళ్ళ గురించి తెలిసే ఉంటుంది, ఓకేనా. ఏంజల్ తెలుసనే చెప్తున్నారు. ఎస్, మీరు లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి దారులు చూస్తున్నారంట. బట్ ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని ఆపలేరండి. మీరు లైఫ్లో ఖచ్చితంగా నిలబడి తీరుతారు. నిలబడకుండా చెయ్యాలి అని చెప్పి ఒక హోమ్ పర్సన్ చూస్తున్నారంట, అంటే తెలిసిన ఇంట్లో వాళ్ళండి. సో వాళ్ళు బాధ పెట్టలేరు అని చెప్పి డివైన్ చెప్తున్నారు. వాళ్ళు మీ పరువు తీయడానికి దారులు వెతుకుతున్నారంట, బట్ ఛాన్సే లేదు. త్వరలోనే మీకు మనీ వస్తాయండి, వాళ్ళైతే ఖచ్చితంగా ఆపలేరు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? డబ్బులు పోగొట్టుకున్నారండి. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని డబ్బులు పోగొట్టుకున్నారు. నైబర్స్ అండి, నైబర్స్లో ఒక ఫీమేల్, నైబర్స్లో ఒక బేబీ ఫాదర్, ఓకేనా. పప్పీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. అండ్ మొత్తం 6 మెంబర్స్ అండ్ ఇంట్లో వాళ్ళు 4 దారులు చూస్తున్నారంట అన్ని రకాలుగా. న్యూ బిగినింగ్ అయితే లేదండి, మిమ్మల్ని బాధ పెట్టడానికి వాళ్ళకి న్యూ బిగినింగ్ లేదు. దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ లేదు, వెరీ క్లియర్. దేవుడి దగ్గర నుంచి పర్మిషన్ కూడా లేదండి. బాటమ్ ఆఫ్ ద డెక్ కింద కూడా వచ్చింది రన్ చేస్తున్నారు అని. ఇప్పుడు కూడా డబుల్ కన్ఫర్మేషన్ అండి. వాళ్ళు పరుగులు పెడుతున్నారు, ఎవరికి కనిపించకుండా ఇదిగో ముసుగేసుకొని పరుగులు పెడుతున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, వాళ్ళు పిక్ పాకెటర్స్ అంట, దొంగలంట, ఫ్రాడ్లు, ఏం దొరుకుతాయి ఎత్తుకొని వెళ్ళిపోయే వాళ్ళు అనమాట. ఇంకా చెప్పండి ఏంజల్స్. రిలాక్స్ అంటున్నారు. మీరు రిలాక్స్ అవ్వడానికి కూడా కొంచెం టైం అంటే కేటాయించండి. అండ్ మీకు కమింగ్ డేస్లో అంత క్లారిటీగా తెలుస్తుందంటే ఎవరు ఏంటి అనేది. అండ్ వర్క్ ప్లేస్లో వాళ్ళు ఉన్నారండి, అండ్ గోస్టింగ్ చేస్తున్నారంట, అంటే మీరు చేయింది ఏదో మీరు చేశారని చెప్పడం ట్రై చేస్తున్నారు. ఇందులో డివైన్ ఇన్హెరిటెన్స్ ఉందండి, అంటే డివైన్ పాత్ర ఉంది. డివైన్ వాళ్ళందరినీ దొరికేలా చేయటం అండ్ వాళ్ళ కర్మలాలు అనుభవించేలా చేయడం చేస్తున్నారు. క్లియర్గా మీ దగ్గరికి వచ్చేదాన్ని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదాన్ని క్లియర్గా డివైన్ ఆపేస్తున్నారండి దారిలోనే. అందులో ఎలాంటి డౌట్ లేదు. మీ ఏంజిల్కి, మీ దేవుడికి, ఎవరైతే అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఎవరినైతే మీరు కొలుస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి, ఓకేనా. ఫేక్ ప్రొఫైల్స్ ఇన్స్టాగ్రామ్లోని వాట్సాప్లోని అండ్ వేరే డీపీలు పెట్టుకొని మెసేజ్లు చేయటం, లేదంటే ఫేక్ నెంబర్లతో ఒక కాల్, డైలీ కాలర్ రీఛార్జ్ చేసుకోండి అని చేయటం, ఈ విధంగా వాళ్ళు ఫేక్గా ప్రొఫైల్స్ తీసుకొని మీతో మాట్లాడుతున్నారంటండి. వాళ్ళు ఏంటంటే దే ఆర్ వాచింగ్ యువర్ మూమెంట్స్ టు మేక్ షూర్ దట్ యూ నెవర్ ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. మానిటరింగ్ స్పిరిట్ అంటే ఏంటంటే అండి, మీరు లైఫ్లో ముందు ఏం చేయాలనుకుంటున్నారు, ఏమేం చేద్దాం అనుకుంటున్నారు అని తెలుసుకొని డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీరు ఆ దారిలోకి వెళ్లకుండా, అసలు ఆలోచన కూడా మీ మైండ్లోకి రాకుండా డైవర్ట్ చేయడం చేస్తున్నారంట అండి. అదర్స్ ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళండి ఈ విధంగా చేస్తున్నారంట వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. యు ఆర్ గోయింగ్ ఏ స్పిరిచువల్ అవాక్నింగ్ అండి. డివైన్ మీకు క్లారిటీ ఇస్తున్నారు. లైఫ్లో మీరు ఏ పాత్రలో వెళ్ళాలో మీకు చెప్తున్నారు. ఏది కరెక్ట్, ఏది కాదు, ఏం చేయాలి, ఎవరిని నమ్మాలి అనేది ప్రతి విషయంలోనే మీకు క్లారిటీ ఇస్తున్నాడు, ఇంచ్ టు ఇంచ్. ఎందుకు అంటే వాళ్ళు మీకు సాయం చేద్దాం అనుకుంటున్నారు, ఓకేనా. మీరు లైఫ్లో చేయడం చాలా ఉంది. మీ వల్ల ఇంకో 10 మంది ఉపయోగపడతారు. మీరు ఇంకో 10 మందికి సాయం చేస్తారు. సో ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మీ డివైన్ వదలరండి. లెసన్స్ లెర్న్డ్, కర్మ హిట్స్ బ్యాక్ టు దెమ్, గాడ్ పుల్డ్ ఓవర్ అండి. వాళ్ళ కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తున్నారండి క్లియర్గా. ఇప్పుడు వాళ్ళ కర్మ లేదో వాళ్ళు అనుభవిస్తున్నారు, ఓకేనా. త్వరలోనే ఈ విషయంలో మీకు క్లారిటీ వస్తుందంటండి. మిమ్మల్ని ఫ్యూచర్ స్మెల్స్ ఏమంటారంటే సైలెన్స్ చేయడానికి అన్నట్టు. మీరు నోరు మెదపకుండా ఏం చేసినా సరే సైలెంట్గా ఉండేలాగా, వాళ్ళు అవునంటే అవును, కాదంటే కాదనేలాగా ఏయో పిచ్చి పనులు చేసుకుని వస్తున్నారంటే దేవుడి ముందు ఈ ఆటలన్నీ సాగవండి. వాళ్ళు ఎన్ని చేసినా సరే సూపర్, అయ్యి మీ మీద పనిచేయవండి. దే ఆర్ సరౌండెడ్ బై ద కర్మ వాట్ దే డిడ్ టు యూ. వాళ్ళు ఏదైతే మీ విషయంలో చేశారో ఆ కర్మ ఇప్పుడు వాళ్ళని వెంటాడుతుందండి. మీ విషయంలో చేసిన తప్పుకి ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాప పడుతున్నారు, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. కర్మ అనేది అనుభవించి తీరాల్సిందే.
వాళ్ళకి సరిదిద్దుకోవడానికి ఒకటి కాదు చాలా అవకాశాలు ఇచ్చారు, కానీ సరిదిద్దుకోలేదు. వాళ్ళు చేస్తుంది మంచి కార్యం కాదండి. మీ లైఫ్లో సక్సెస్ పక్కా, ఇది డివైన్ డిసిజన్ అండి. అది ఆల్రెడీ మీ తలరాతలో రాసేసారు డివైన్, కన్ఫర్మేషన్ అండి. ఓకేనా, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఎవరికి అపకారం తలపెట్టాలి అనుకోవట్లేదు. మీ సక్సెస్కి ఎవరిని డివైన్ అయితే అడ్డు రానివ్వరండి, తొలగించేస్తారు అంతే. ట్రై టు టేక్ యూ ఇన్ కెప్ట్ లో వైబ్రేషన్, కీప్ రైజ్ యువర్ వైబ్రేషన్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క నెగిటివ్ థాట్స్, నెగిటివ్ మాటలతో మిమ్మల్ని ఏదో ఒకటి తిట్టి దాని గురించి ఆలోచించేలా చేయటం, లేదంటే ఎవరైనా సాడిస్ట్ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడడం, లేదంటే ఇంటి ముందుకు వచ్చి ఫోన్లో గట్టిగా మాట్లాడడం, లేదంటే ఇండైరెక్ట్గా తిడుతున్నట్టు మాట్లాడడం. వాళ్ళు ఏంటి అంటే లో వైబ్రేషన్లో ఉన్నారు, ఎప్పుడు కూడా కుళ్ళు కుతంత్రాలు ఇంకొకరు పడి ఆడడం. సో మీరేంటి, మీ పని మీరు చేసుకోవటం, మీరు నచ్చింది చేసుకోవటం, ఇంకా స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, జీవితంలో ముందుకెళ్ళే దారులు చూడటం. సో మీరు హై వైబ్రేషన్లో ఉన్నారు, వాళ్ళు పాతాళంలో ఉన్నారు. వాళ్ళు ఇంకా మీరైతే వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు. సో అందుకని చెప్పి వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ స్థాయిలోకి వాళ్ళ స్థానంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారంట. కీప్ ఆన్ అయ్యండి, పట్టించుకోవద్దు అసలు. వీడియోని సైన్గా తీసుకోండి, అసలు పట్టించుకోవద్దు. అండ్ బయట ఏదో సౌండ్ వస్తుందిలే, ఇప్పుడు ఏమంటారు, ఏదైనా కూరగాయలో ఆకుకూరలో వెళ్తూ ఉంటారు కదా రోడ్ల మీద, సడన్గా సౌండ్ వస్తుంది. సో ఆ విధంగా అనుకొని పక్కకు వదిలేయండి. ఓకేనా, కీప్ గోయింగ్, కీప్ స్మైలింగ్ అంటున్నారండి ఏంజల్స్. ఓకేనా, కీప్ గోయింగ్, కీప్ స్మైలింగ్. వీడియోని లైక్ చేయండి, పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. స్టోర్లో కూడా డీటెయిల్స్ ఉన్నాయండి, చెక్ చేయండి. ఓకేనా, కోర్స్ కూడా నేర్పిస్తాను అండ్ 100% ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఏంటి అంటే మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత మీ యొక్క స్కిల్స్ని బట్టి ఇంటర్వ్యూ ఉంటుంది, దాన్ని బట్టి మీకు సాలరీ అనేది ఫిక్స్ చేయబడుతుందండి. అండ్ లాంగ్ టర్మే ఉంటుంది జాబ్, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ మొబైల్లో చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైతే నేర్చుకున్నారో దాని మీదే జాబ్ ఉంటుందండి. ఓకేనా, అండ్ నేర్పించబడుతుంది, అలాగే దాని మీద ఉద్యోగం కూడా ఇవ్వబడుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.